కేంద్రంలో ఎన్డీఏ తిరిగి అధికారం చేపట్టింది. అయితే ఇది ప్రజా విజయం కాదు, ఈవీఎం మెషిన్ల మ్యానిపులేషన్, అలాగే ఎన్నో రకాల అవకతవకలు జరిగాయి కాబట్టే కేంద్రంలో ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనేటువంటిది చాలామంది మేధావుల, విద్యావంతుల, ప్రజాస్వామికవాదుల వాదన. అయితే ఈ వాదనను బలపరుస్తూ ఇటీవల ఓట్ ఫర్ డెమోక్రసీ ఎన్డీఏ దేశంలో కొన్ని స్థానాల్లో అవకతవకలు పాల్పడింది అనేటువంటిది తన సర్వే ద్వారా సూచించింది. అయితే ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థకు ఏ స్థాయిలో క్రెడిబిలిటీ ఉంది, అసలు అలాంటి అవకతవకలు చేయటం సాధ్యమైన అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారితో. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఓట్ ఫర్ డెమోక్రసీ ఎన్డీఏ కొన్ని స్థానాల్లో అవకతవకలు చేసి అరాచకానికి పాల్పడి ఈవీఎంలో లేకపోతే మిగతా కొన్ని చోట్ల మ్యానిపులేషన్కి పాల్పడి విజయాన్ని తీసుకొచ్చుకుంది అని చెప్పి ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పింది. ఏపీలో 7 ఎంపీ స్థానాలకి అవి కొన్ని ప్రస్ఫుటంగా ప్రకటించింది. ఓట్ ఫర్ డెమోక్రసీ మాత్రమే కాకుండా ఈ ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా ఇది అనుకున్న స్థాయిలో ప్రజా విజయం కాదు, ఖచ్చితంగా ఎన్డీఏ నేతలు మ్యానిపులేషన్కి పాల్పడ్డారు అనేటువంటిది మీరు చేసినటువంటి వాదన కూడా. మీ వాదన మీరు ఎలాగ సమర్థించుకుంటారు? ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థను ఏ విధంగా సమర్థిస్తారు? ఇక్కడ నేను చెప్పింది పక్కన పెట్టేసేస్తే ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఎవరు చేశారు? దాంట్లో దేవసహాయం అనే ఒక మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే ఒక ఐఐటి ఖరగ్పూర్ ప్రజాస్వామికవాదులు చాలామంది కలిసి ఎన్నికల డేటాని క్షుణ్ణంగా పరిశీలించి గత 4-5 ఎన్నికల డేటాని తీసుకొని దాంతో ఈసారి ఎన్నికల డేటాకి ఉన్న భేదాలు ఏమిటి అనేది నిశ్చితంగా గమనించి నెల రోజుల పాటు స్టడీ చేసి, నిపుణులందరూ కలిసి నెల రోజుల పాటు స్టడీ చేసి ఇచ్చిన నివేదిక. ఇది ప్రజలకు సంబంధించింది కాదు, ప్రజాస్వామికవాదులు చేసిన ఒక, అంటే డెమోక్రసీని నిలబెట్టాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి అని చేసిన ఒక గ్రూప్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్, హైలీ ఎడ్యుకేటెడ్, రెప్యూటెడ్ పొజిషన్స్లో పనిచేసిన వాళ్ళు చేసినది ఇది. వాళ్ళు చెప్పేది ఏంటంటే గత 5-6 ఎన్నికల్లో తీసుకుంటే కనుక ఎన్నికల రోజు రాత్రి ఇచ్చిన గణాంకాలు ఓట్ పర్సంటేజ్కి ఫైనల్ ఓట్ పర్సంటేజ్కి తేడా కేవలం 1% మాత్రమే. ఎన్నికల రోజు ఇవాళ అయిపోయింది కదా, సాయంత్రం 9 o'clock ఒక ఫిగర్ ఇస్తారు. ఆ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి వచ్చే తేడా గత 4-5 ఎన్నికలకు వరుసగా 1% మాత్రమే ఉంటుంది. ఓకే, ఈసారి 3.2% నుంచి 6.4% వరకు ఇది వేరీ అయింది. అంటే 1% డిఫరెన్స్ ఉండాల్సినది ఫైనల్ గణాంకాలకి, మళ్ళీ ఎలక్షన్ రోజు సాయంత్రం గణాంకాలకి 1% ఉండాల్సింది 3.2%, 6.4% వేరియేషన్ ఉందన్నారు. అది కొంతవరకు మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఓకే, ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సాలలో ఈ తేడా 12.54% ఆంధ్రప్రదేశ్లో, 12.49% ఒరిస్సాలో ఉంది. అంటే మీరు ఎన్నికల రోజు సాయంత్రం ఇచ్చిన గణాంకాలకి ఫైనల్గా ఓటు లెక్కించిన గణాంకాలకి వచ్చిన తేడా 12.5% ఉంది. అక్కడ ఒరిస్సాలో 18 లోక్సభ స్థానాలలో గెలువ ఈ డిఫరెన్స్ ఆఫ్ ఓట్ అవుతుందో 12.5%, అవి డెఫినెట్గా ఒక పార్టీకే పడినాయని మనం పరిగణలోకి తీసుకుంటే, ఎందుకంటే ఫైనల్ ఫిగర్కి అంత వేరియేషన్ రాకూడదు కాబట్టి దాంట్లో మెజారిటీ ఓట్ అధికార పక్షానికి ట్రాన్స్ఫర్ అయిందని పరిగణలోకి తీసుకుంటే ఆ గెలిచిన ఓట్ మార్జిన్కి ఈ డిఫరెన్స్ ఆఫ్ కౌంటింగ్ ఓట్ మ్యాచ్ చేసి చూస్తే ఒరిస్సాలో 18 లోక్సభ స్థానాలు బీజేపీకి లాభం చేయకూడదని చెప్తున్నారు వాళ్ళు. రెండవది, ఆంధ్రప్రదేశ్లో 7 లోక్సభ స్థానాలు, మహారాష్ట్రలో 10, ఇట్లా అలా దేశవ్యాప్తంగా 79 లోక్సభ, తెలంగాణలో 3 అనుకుంటా, 79 లోక్సభ స్థానాల్లో ఈ విధంగా లబ్ధి పొందింది ఎన్డీఏ అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు మెయిన్ న్యూస్. అలాగే ఈవీఎంల పనితీరు, ఈవీఎంల ట్యాంపరింగ్, ఈవీఎంలు మార్చటం, మీరు సీరియల్ నెంబర్ ఆఫ్ ఈవీఎం ఒకదానికి ఓటేస్తే కౌంట్ చేసేటప్పుడు వేరే ఈవీఎం వచ్చేసింది అక్కడికి. సీరియల్ నెంబర్ రాసుకుంటారు కదా ఏజెంట్, బూత్ ఏజెంట్, అవును, ఆ ఓటుకి కౌంటింగ్ ఓటుకి ఈవీఎంకి టాలీ అవ్వట్లా. అలా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆయనకు కూడా జరిగింది. అలా స్వయానా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా దాదాపు 14-15 ఈవీఎంలు ఓటు వేసిన నంబర్ సీరియల్ నెంబర్కి కౌంట్ చేసిన సీరియల్ నెంబర్కి మిస్ మ్యాచ్ అవుతుంది.
సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అవకతవకలు జరిగాయని ఆ నివేదిక రిపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ నేను యాడ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఓటు ఏంటి, మన మొత్తం రాజ్యాంగానికి కాదు ప్రజాస్వామ్యానికే ఫౌండేషన్ పిల్లర్, మొట్టమొదటి స్టోన్ ఏంటంటే ఓటింగ్. ప్రజాభిప్రాయం కీలకం. ఆ ఓటు మీరు ఈవీఎంలో ప్రెస్ చేసినప్పుడు అక్కడ రెడ్ బల్బ్ వెలుగుతుంది. కానీ ఆ ఓటు రెడ్ బల్బ్ అక్కడ వెలిగి అక్కడ కంట్రోల్ యూనిట్లో వెళ్ళిపోయి వేరే దానికి పడుతుందో లేదో మీకు తెలియదు. మీకు కంటికి కనపడేది ఏంటి, వీవీప్యాట్. అవును, అక్కడ వీవీప్యాట్ మాత్రమే మీకు కంటికి కనపడుతుంది. ఎలక్ట్రానిక్గా మీ ఓటు బల్బ్ ఎక్కడ వెలిగినప్పటికీ ఎటు ట్రాన్స్మిట్ అయిందో మీకు తెలియదు, ఇన్విజిబుల్. ఆ వీవీప్యాట్లని కౌంట్ చేయడానికి ఎన్నికల సంఘం ముందుకు రావట్లేదు. ఆ వీవీప్యాట్లు కౌంట్ చేయడానికి ఎన్నికల సంఘం వద్దంటోంది. చాలా మందికి డౌట్స్ రేజ్ అయ్యేది కూడా ఇక్కడే రాజశేఖర్ గారు. ఇప్పుడు ఈవీఎంలు మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పి కొందరు వాదిస్తారు, కొన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా వాదించారు. రాజకీయ నాయకులు ఎగ్జాక్ట్లీ రాజకీయ నాయకులు వాదించారంటే సరే, ప్రతి మాట రాజకీయం కాబట్టి అనుకోవచ్చు. కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా వీ కెన్ మ్యానిపులేట్ ఈవీఎం అని చెప్పి వాదించారు. ఇప్పుడు ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ చెప్పిందైనా లేకపోతే మీరు వాదించేదైనా కూడా దేర్ మే బి మ్యానిపులేషన్ అని చెప్పి అంటున్నారు. అసలు ఆధారాలు ఏమీ లేకుండా ఎట్లా మనము ఈ స్థాయిలో ఎన్డీఏ కానీ ఈవీఎం మ్యానిపులేట్ చేయమని చెప్పగలం? అసలు ఇప్పుడు ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు మీరు ఈవీఎంలో మెషిన్ ఒకటి టెస్టింగ్ పెడతారండి. ఈవీఎం అంటే నథింగ్ బట్ కంప్యూటర్. మీరు దాంట్లో ఒక ప్రోగ్రామ్ పెడతారు, ఫలానా ఈవీఎం ఫలానా డేట్న పోలింగ్కి వెళ్తుంది అని మీకు తెలుసు. దాన్ని పోలింగ్ కంటే ముందర దాన్ని మాక్ డ్రిల్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు? ఎక్కడ అది నియోజకవర్గ జిల్లాకు వచ్చినప్పుడు ఒకసారి, నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఒకసారి, ఫైనల్గా ఎన్నికల రోజు ఉదయం కూడా దాన్ని మాక్ డ్రిల్ చేస్తారు. మీరు ఒక ప్రోగ్రామ్ రాయొచ్చు. ఉదాహరణకి ఫలానా డేట్న ఎన్నికల రోజు XYZ 10వ తారీఖు అనుకుందాం. 10వ తారీఖు నాడు ఎన్నికలు. మనది 13 కదా, 13 మే 2024 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్డీఏ కూటమికి వైసీపీకి వేసిన ఓటు ఎన్డీఏ అభ్యర్థికి వెళ్ళేలాగా మీరు ప్రోగ్రాం రాశారనుకోండి. మీరు 10వ తారీఖు ఉదయం 10 కంటే ముందర దాని బిహేవియర్ నార్మల్గానే ఉంటుంది. అంతకు ముందర మీరు నార్మల్గానే బిహేవ్ చేయండి. 10వ తారీఖు ఎన్నికల రోజున ఉదయం 10 గంటల నుంచి మీ ప్యాటర్న్ వైసీపీకి వేసిన ఓటు కూటమికి పడేలా ట్రాన్స్ఫర్ చేయాలని ప్రోగ్రాం రాసుకోవచ్చు. ఆ తర్వాత సాయంత్రం 5 వరకు దాని టైం పెట్టవచ్చు, టైం స్పెసిఫిక్. అది సాయంత్రం 5 తర్వాత టెస్ట్ చేసినా కానీ మళ్ళీ అది నార్మల్గానే ఇస్తుంది రిజల్ట్. సో ఆ ప్రోగ్రామింగ్ అనేది ఆ డేట్ స్పెసిఫిక్ ఉండొచ్చు, టైం స్పెసిఫిక్ ఉండొచ్చు. దాంట్లో ఇట్ కెనాట్ బి రూల్డ్ అవుట్. మీ కంటికి కనపడుతుంది ఏంటి, ఓటరు నా ఓటు ఫలానా పార్టీకి వేస్తే ఫలానా పార్టీకే వెళ్ళిందని కంటికి కనపడే ఆధారము వీవీప్యాట్. ఆ వీవీప్యాట్ని మీరు లెక్కించడానికి మీరు ససేమిరా అంటున్నారు. ఒక్కో వీవీప్యాట్ లెక్కించడానికి 47,200 రూపాయలు కట్టమంటున్నారు. ఒక నియోజకవర్గంలో మీరు 5% కంటే ఎక్కువ వీవీప్యాట్లు లెక్కించమంటున్నారు. ఎందుకంత? మొత్తం నియోజకవర్గానికి మీరు సపోజ్ ఒక అభ్యర్థి ఉన్నారండి, ఆయన 5% ఒక 5 ఈవీఎంలు ఎంచుకుంటాడు. ఆయన రెండో స్థానం ఉన్న అభ్యర్థి 5 స్థానాలు, మూడో అభ్యర్థిని 5 స్థానాలు, అట్లా 20 మంది ఎంచుకుంటే మొత్తం 100 స్థానాలు లెక్కించవచ్చు. కానీ దానివల్ల కట్టాల్సిన ఫీజు ఎంత తెలుసా? ₹1,00,00,000 కట్టాలి. అసెంబ్లీ నియోజకవర్గానికి ₹1,00,00,000 కట్టాలి. లోక్సభ నియోజకవర్గానికి 7 కోట్లు కట్టాలి. మీరు అంత భారీ స్థాయిలో ఫీజు ఎందుకు పెడుతున్నారు? ఇంత భారీ స్థాయిలో ఫీజు పెట్టడం వెనక కూడా మతలబ్ ఏదైనా ఉందా? డెఫినెట్గా కదా, మీరు డిస్కరేజ్ చేస్తున్నారు కదా. మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి డిపాజిట్ అంత లేదు కదా. 47,200 ఒక ఈవీఎం కౌంట్ చేయడానికి మీరు లెక్క తీసుకుంటున్నారంటే ఇదంతా పక్కన పెట్టేద్దాం. దేశవ్యాప్తంగా ఈవీఎంల మాల్ ఫంక్షన్ జరిగింది అని విపక్షాలు అంటున్నాయి కదా. ఫిర్యాదు చేశారు కొంతమంది, మాకు ఈవీఎంల పనితీరు మీద అనుమానం ఉంది, ఈ ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని కొంతమంది ఫిర్యాదు చేశారు. అలా 92 మంది ఫిర్యాదు చేశారు. అందరికంటే ఎక్కువ ఎవరు ఫిర్యాదు, ఏ పార్టీ ఫిర్యాదు చేసి ఉంటుంది? నాన్ బీజేపీ వాళ్ళే చేసి, భారతీయ జనతా పార్టీ. ఇక్కడ దేశవ్యాప్తంగా, అదే దేశవ్యాప్తంగా, ఇండియాలో దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరు బాగాలేదు, మాకు వీవీప్యాట్లు కౌంట్ చేయాలని స్వీకరించిన దరఖాస్తులలో అత్యధిక శాతం బీజేపీవి. ఏ మొహం పెట్టుకుని అంటారు మీరు ఈవీఎం తీరు బాగుందని?
యూ హ్యావ్ నో మోరల్ రైట్. ఓకే. సో మిగతా పార్టీ వాళ్ళకంటే ఆ విధంగా చెప్పింది అనుకోవచ్చు. బీజేపీ వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా అంతే చెప్పిందా? లేదు, బీజేపీ పార్టీ వాళ్ళే మాకు ఈవీఎం లేదు నమ్మకం లేదు. వాట్ ఐ మీన్ టు సే ఈస్, ఇప్పుడు బీజేపీ మిగతా పార్టీ వాళ్ళు అనుకోండి, మీకు రాజకీయంగా ఆమోదం లేదు, ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారు కాబట్టి మీరు ఈవీఎంల మీద నింద వేస్తున్నారని బీజేపీ వాళ్ళని సస్పెండ్ చేయాలి. మీరు ఈవీఎంల పనితీరుని క్వశ్చన్ చేస్తారా? మీరు పార్టీ స్టాండ్కి మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వాళ్ళు సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. అంతే కదా, పార్టీ స్టాండ్కి వ్యతిరేకం కదా. మీరు ఏదైనా సరే ఓట్ అనేది మీ కంటికి కనపడిందే ఫైనల్. ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ అనేది మీ కంటికి కనపడదు. ఎగ్జాక్ట్లీ. మీ కంటికి కనపడింది లెక్కించడానికి ఎన్నికల కమిషన్ ఒప్పుకోవట్లేదు. ఎన్నికల కమిషన్ ఎంపిక కూడా ఎలా జరిగింది? ఇద్దరు ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్ వస్తానంగా ఈరోజు ఇద్దరిని నియమించారు. ఎలాంటి వాళ్ళు నియమించారు? ఆ ప్యానెల్ ఎవరు నియమించాలి? ప్రధానమంత్రి, విపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ముగ్గురు మెంబర్స్ ఉండాలి. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసేసి హోంమంత్రిని తీసుకొచ్చారు. ప్రధానమంత్రి, హోంమంత్రి ఎప్పుడు ఒకే పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరు 3 ఓట్లు 2 ఓట్లు వాళ్ళవే. అంటే ఎంత కళ్ళకు కట్టినట్టు ఇది ఒక ఫూల్ ప్రూఫ్గా లేదు, ఇది లీక్ ప్రూఫ్ ఉంది అనేది మనకి అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఏదైనా సరే గణనీయమైన ఆధారం బయటకు వస్తే మాత్రం దేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం ఏదైతే డబ్బా కొట్టుకుంటున్నామో ప్రజలందరూ మనం చూసి అవహేళన చేస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. రీసెంట్గా అఖిలేష్ యాదవ్ నిండు పార్లమెంట్లో అన్నారు, ఒకవేళ ఉత్తరప్రదేశ్లో 80 వచ్చాయా, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి 100కి 100 వచ్చినప్పటికీ కూడా, విజయం సాధించినప్పటికీ కూడా ఐ వోంట్ బిలీవ్ ఇన్ ఈవీఎం అని. అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఆఫ్ ద రికార్డ్గా ఉన్నటువంటి ఈ మాటలు మొత్తం అంతా కూడా పార్లమెంట్లోనే ఈవీఎంల మీద అనుమానం రేకెత్తేటువంటి ఘటన తీసుకొచ్చాం. సో ఓట్ ఫర్ డెమోక్రసీ ఇప్పుడు తన ఆధారాలు చూపించింది, లేకపోతే ఆరోపణలు చూపిస్తోంది. అఖిలేష్ యాదవ్కి మరికొంతమంది గొంతు కలుపుతున్నారు. ఇకనైనా కూడా ఈవీఎంల పైన కాస్త కదలికలు వచ్చేటువంటి ఛాన్స్ ఉందా బ్యాలెట్ దిశగా? అంటే రెండు అడగాలి. ఈవీఎంలు మీరు నా ఓటర్కి నా ఓటు వేసాను ఫలానా పార్టీకే వెళ్ళింది అనే ఆధారం వీవీప్యాట్. కానీ ఆ వీవీప్యాట్ వద్దనుకుంటే మీరు బ్యాలెట్ పేపర్ ఎన్నికలకి వెళ్ళండి. ఐదర్ బ్యాలెట్ పేపర్ ఆర్ వీవీప్యాట్, దేన్నో ఆధారం తీసుకోండి. ఈ కంట్రోల్ యూనిట్ ఆధారంగా కౌంటింగ్ మాత్రం ప్రజలు విశ్వసించడానికి వీల్లేదు. ఎందుకంటే అది నాకు కనపడదు కదా, నేను ఎక్కడ వేసాను, అది ఎలా బిహేవ్ చేస్తుందో నాకేం తెలుసు, నా ఓటు ఎక్కడికి వెళ్ళిందో నాకే తెలియదు. ఈ వీవీప్యాట్ ఎందుకు తీసుకొచ్చారు అసలు? ఎన్నికలలో ఈవీఎంలో అవకతవకలు జరుగుతున్నాయనే కదా వీవీప్యాట్ తీసుకొచ్చింది. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి వీవీప్యాట్లు కొన్నారు కదా, ఆ వీవీప్యాట్లు కొని అవి ప్రింట్ అయిన ఆధారాలు మీ దగ్గర ఉండగా మేము వాటిని కౌంట్ చేయడానికి ఇష్టపడట్లేదంటే ఎట్లా? ఎన్నికల కమిషన్ ఏముంటుంది, ఈవీఎంలో అవకతవకగా ఉన్నాయని చెప్పేసి మీరు ఆధారాలు తీసుకురామంటుంది. ఆధారాలేమో వీవీప్యాట్, ఈవీఎం పనితీరు కౌంటర్ చెక్ కోసమే కదా వీవీప్యాట్ పెట్టారు. అవి లెక్కించకూడదు అంటారేంటి మీరు? 5% మీరు ఎందుకు పరిమితం చేస్తున్నారు? ఒక ఈవీఎం వీవీప్యాట్ మిషన్ కౌంటింగ్కి మీరు 47,200 ఎందుకు ఫీజు పెట్టారు? అంత భారీ స్థాయిలో ఎందుకు పెట్టారు? ఇవన్నీ చూస్తుంటే మీ ఉద్దేశం సరిగ్గా లేదు, క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ అవకతవకలపై నోరెత్తుతున్నటువంటి వాళ్ళని, లేకపోతే ఇలా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని మేధావులు, విద్యావంతుల ముసుగులో ఉండేటువంటి కుహనా లౌకికవాదులు వీళ్ళంతా మా పాలన వాళ్ళకి నచ్చక మేము విపరీతంగా అద్భుతంగా పరిపాలిస్తున్నాం కాబట్టి వాళ్ళు కడుపుబ్బరం తట్టుకోలేక ఇదంతా చేస్తున్నారనేటువంటిది బీజేపీ వాదన. మరి ఈ వీళ్ళని నమ్మాలా లేకపోతే బీజేపీ నమ్మాలా? ఇప్పుడు మీరు లాజికల్గా ఆలోచించండి. ఓటర్ ఒక ఓటు వేసిన తర్వాత తన ఓటు ఎక్కడ వెళ్తుందో లేదో అనే రూఢీ చేసుకునే మెకానిజం ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి అన్నప్పుడు మీకు దానికోసమే తీసుకొచ్చింది వీవీప్యాట్. ఆ వీవీప్యాట్లో పడిన స్లిప్లను మేము లెక్కించామంటే దానికి ఏంటి అర్థం? అన్ని కోట్లు ఖర్చు చేసి ఉపయోగం ఏంటి? వీవీప్యాట్లు ఎందుకు తీసుకొచ్చారు? సుప్రీంకోర్టు రూలింగ్ అది. దానికి ఆ ఓటు కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిన దానికి ఆధారం ఏంటి? ఆ వీవీప్యాట్ స్లిప్ అన్నారు. ఆ వీవీప్యాట్ స్లిప్ మరి కౌంట్ చేయడానికి ఎందుకు ఎన్నికల కమిషన్ నిరాకరిస్తుంది? కేవలం 5% ఎందుకు పరిమితం చేస్తుంది? 5% పరిమితం చేస్తే దాని ఫీజు ఎందుకు అంత భారీగా పెట్టింది? ఇవన్నీ మనము అంటే మీరు వెరిఫికేషన్కి, క్రాస్ చెక్కి మీరు ఇన్ని అడ్డుగోడలు ఎందుకు పెడుతున్నారు? ఓకే, అసలు మీకే కనుక ఇదంటే చలో అన్ని ఎన్నికలు అయిపోయినాయి కదా, ఫలితాలు వచ్చినాయి కదా, అన్ని వీవీప్యాట్లు కౌంట్ చేసుకోండి, అన్ని ఎన్నికల్లో. అందాక మేము ప్రమాణ స్వీకారం ఆపుతాం అనొచ్చు కదా. ఎన్నికల కమిషన్ చెప్పే కుంటి సాగు ఏంటంటే లెక్కించడానికి 2 రోజులు పడుతున్నట్టు.
వీవీప్యాట్లు లెక్కించడానికి 2 రోజులు పడుతుందండి. మీరన్నా కూడా వాస్తవమే, ఎలాంటి అవకతవకలు లేనప్పుడు వై కాంట్ యు కమ్ ఫార్వర్డ్ టు ఆ, ప్రూవ్? మీరు ఇన్ని హర్డల్స్ ఎందుకు పెడుతున్నారు? ఎలక్షన్ కమిషన్ అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసమే కదా ఉండాల్సింది. ఉండాల్సిందా? సో దీన్ని ఇన్ని అవకతవకలు ఇన్ని అడ్డంకులు పెడుతున్నారు కాబట్టే అనుమానాలు మరీ పెరుగుతున్నాయి. అయితే మీరు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు లేదా వీవీప్యాట్లు కౌంట్ చేయండి. సో నిరసన ఇలా క్రమంగా ప్రారంభమవుతున్నటువంటి ఈ తరుణంలో ఈవీఎంలను కాదని బ్యాలెట్ పేపర్ వైపు వెళ్ళేటువంటి ఛాన్స్ అసలు కొంతమైనా ఉందంటారా? అంటే బ్యాలెట్ పేపర్ అనే కాదు, ఇప్పుడు వీవీప్యాట్లు కౌంట్ చేసుకున్నా కానీ దాన్ని మనం ఆధారంగా తీసుకోవచ్చు. ఓకే. అలాగే మీరు ఏదైతే మీరు వీవీప్యాట్లకిను దీనికి మధ్యలో చెక్ పెడుతున్నారు కదా, ఆ చెక్ అనేది ఎన్నికల మధ్యలో పెట్టాలి లేదా చివర, అంటే దాన్ని టైం స్పెసిఫిక్ ఉండకూడదు. ఎప్పుడు చెక్ చేస్తారో అనే టైం స్పెసిఫిక్ ఉండకూడదు. మీరు టైం స్పెసిఫిక్గా పెట్టకపోతే మీ ప్రోగ్రాంలో మీరు ఎలానే సెట్ చేసుకోవచ్చు. ఫలానా తేదీలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకలాగా ప్రవర్తించు, మిగతా సమయంలో చెక్ చేసే సమయంలో మామూలుగా కరెక్ట్గా ప్రవర్తించడానికి మీరు ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఆ ప్రోగ్రామ్ ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది ఏం చెప్తుంటారంటే ఏ మిషన్ ఎక్కడికి వెళ్తుందో ఏంటో మనం చెప్పలేమంటున్నారు. ఓకే. ఏ మిషన్ ఎక్కడికి వెళ్తుందో అంటే మీరు అభ్యర్థులందరూ విత్డ్రాల్ అయిపోయిన తర్వాత ఎవరెవరు బరిలో ఉన్నారో తెలిసిపోతుంది. దానికి ఎన్నికల తేదీకి 3 వారాల గ్యాప్ ఉంటుంది. 3 వారాల గ్యాప్లో అది మ్యానిపులేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్. ఈవీఎంల పైన ఇంతటా నిరసన వస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా కదలిక తీసుకొస్తుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కదలకపోతే ఇప్పటి ఓట్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు మాత్రమే కాకుండా ఇలా ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తించే ప్రజాస్వామిక వాదులంతా కూడా ముందుకొచ్చి ఏదైనా ఉద్యమం తీసుకొస్తారా అనేటువంటిది మనం ఖచ్చితంగా వెయిట్ చేసి చూద్దాం. ఎందుకంటే మనకి జూలై కదా, అయితే మన అక్టోబర్లో 3 రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి, మహారాష్ట్ర, హర్యానా అండ్ జార్ఖండ్. దాంట్లో ఏమైనా సరే కదలికి వస్తుందేమో మనం వేచి చూడాలి. ఎందుకంటే మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది దీంట్లో మన లోక్సభ ఎన్నిక. సో ఆ నేపథ్యంలో వాళ్ళు ఓపెన్గా వచ్చి మేము బ్యాలెట్ పేపర్ ఎన్నికలకు వస్తామంటే వీళ్ళు కనుక ఉద్యమం చేస్తే మంచి కరెక్ట్ దిశకెళ్తుంది, లేదా కనీసం వీవీప్యాట్లు లెక్కించడానికి ఆమోదం తెలిపినా కానీ పర్వాలేదు. సో ఇక్కడ మనం మిస్ అయిన పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 7 లోక్సభ స్థానాలు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు సాయంత్రం ఇచ్చిన డేటాకి కౌంట్ అయిన డేటాకి వచ్చిన తేడా 49 లక్షల ఓట్లు, 49 lakh ఓట్స్ తేడా వచ్చింది. టీడీపీకి వైసీపీకి ఉన్న గ్యాప్ 40 lakhs ఓట్స్. టీడీపీకి కూటమికి మధ్యలో ఉన్న గ్యాప్ 40 లక్షల ఓట్లు అయితే టీడీపీకి ఉన్న వైసీపీకి అక్కడ ఎక్స్ట్రా పోల్ అయిన ఓట్లు 49 లక్షలు. దీన్ని బట్టే మీరు ఒక అసెస్మెంట్కి రావచ్చు ఏం జరుగుతుంటుందో. నాకు తెలిసి నేను ఇప్పటికీ చెప్తున్నాను, వైసీపీకి గనక పారదర్శకంగా ఎన్నికలు జరిగినట్టయితే 125 సీట్లు ఎక్కడికి పో. ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది నేను గతంలో చేస్తున్న వాదనకి ఇంకొక బలమైన ఎండోర్స్మెంట్ అది. ఇంకా రాబోయే రోజుల్లో 2-3 సంస్థలు ఇంకా సర్వేలు చేస్తున్నాయి. సిఎస్డిఎస్ అనే సంస్థ ఒకటి ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా లేదా అనే దానికి 49% జనాలు ఈవీఎంలో మాల్ ఫంక్షనింగ్ జరుగుతున్నాయని అంటున్నారు. అంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఈవీఎంల ద్వారా మాల్ ఫంక్షనింగ్ జరుగుతుందని అభిప్రాయానికి ఉన్నారు. అంటే ఈ స్థాయిలో ప్రజాభిప్రాయం ఉన్నప్పుడు సిఎస్డిఎస్ అంటే చాలా పేరుగాంచిన సంస్థ. ఆ సంస్థ కూడా మీరు సగానికి సగం ప్రజలు ఈవీఎంల పనితీరుపై సంతృప్తికరంగా లేరన్నప్పుడు మీరు ఆల్టర్నేటివ్ తీసుకురావాలి కదా. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి? ప్రజాస్వామ్యం. ఎవరైనా గెలవనివ్వండి, ఆ కూటమి గెలిచిందా, వైసీపీ గెలిచిందా, బీజేపీ గెలిచిందా, కాంగ్రెస్ గెలిచిందా అనేది సెకండరీ. ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిందనేది సంతృప్తికరంగా ఉండాలి.